మీరు మీ వ్యవసాయ పద్ధతులను మార్చడానికి మరియు ఉత్పాదకతను నిలకడగా పెంచడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాగో తెలుసుకోండి. పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయం. వ్యవసాయంలో వాతావరణ మార్పును అధిగమించటం ఎలా? పరిమిత నీటి వనరులు పంట పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు పంటలకు సరైన మొత్తంలో తేమ ఉండేలా బిందు సేద్యం వ్యవస్థలను ఉపయోగించండి. తెగుళ్లు పంటలను దెబ్బతీస్తాయి మరియు దిగుబడిని తగ్గిస్తాయి. రసాయనాలు లేకుండా తెగుళ్ల జనాభాను నిర్వహించడానికి ప్రయోజనకరమైన కీటకాలు మరియు సహచర నాటడం వంటి సహజ తెగులు నియంత్రణ పద్ధతులను ఉపయోగించండి. పంట మార్పిడి సాగుతో 25% వరకు పంట దిగుబడిని పెంచుతుంది. నేల క్షీణతను నివారించడానికి మరియు సహజంగా తెగుళ్లను నియంత్రించడానికి వివిధ పంటలను తిప్పండి. సేంద్రియ పద్ధతులలో ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. మెరుగైన నేల ఆరోగ్యం, అధిక దిగుబడులు మరియు రసాయన ఇన్పుట్లపై ఆధారపడటం తగ్గించడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. ఇది కాలక్రమేణా ఖర్చులను ఆదా చేస్తుంది. మీ విలువలకు అనుగుణంగా మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే పద్ధతులను ఎంచుకోండి. రసాయన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.